బాబు బర్త్‌డే స్పెషల్ పార్ట్ 2 అనమాట. ఇది కాంట్రోవర్సీ. నేను పార్ట్ 1 పొద్దున్నే చేసినాననమాట. ఆల్రెడీ షార్ట్ వీడియో అది. ఎవరైతే ఎవరు చూడలేదో మన ఛానెల్‌కి వెళ్లి చూడండి. అంటే నాకు పొద్దున తెలుసనమాట. మన జక్కన్న ఈ పిక్స్ రిలీజ్ చేయగానే 2 పిక్స్ రిలీజ్ చేసిండు కదా! మన బర్త్‌డే మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్ అని. మీకు మళ్ళీ ఇక్కడ ప్లే అయితుంటే ఒకసారి చూడండి. పిక్చర్ నేను అనుకున్నా బర్త్‌డే స్పెషల్‌కి ఏదో పెద్ద మ్యాజికే జరగబోతుందని అలాగే జరిగిందనమాట. ఫుల్లు కాంట్రోవర్సీ. మామూలు కాంట్రోవర్సీ కాదు. ఫుల్లు కాంట్రోవర్సీ. మహేష్ అన్న నుంచి వచ్చే యాడ్స్ గాని అవి కూడా ఇక్కడ మీకు ప్లే చేస్తా. ఒక మౌంటైన్ డ్యూ యాడ్ లాగా ఉందని చెప్పి ఒకళ్ళైతే ఇంకా వేరే రకరకాలుగా అనుకుంటారనమాట. వాళ్ళ కోసమట నాకు తెలిసింది కాబట్టి ముందే చెప్పినాననమాట. బర్త్‌డే స్పెషల్ పార్ట్ 2 వీడియో మీకు రెడీగా ఉంది. ఆళ్ళు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్‌గా మీకోసం నేను ఫుల్ వీడియో చేస్తా. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫుల్ వీడియోస్ కూడా వచ్చే విధంగా మాట్లాడాను. చాలా మంది కూడా రకరకాలుగా మాట్లాడారనమాట. నువ్వేం చెప్తున్నావో మాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ అప్డేట్ వచ్చింది. మళ్ళీ అప్డేట్ అంటున్నావు. మళ్ళీ ఫుల్ వీడియో అంటున్నావు ఏదని చెప్పి. వాళ్ళ కోసమే చేస్తున్నా. నేను మనం ఇక స్టోరీలోకెళ్తే మనం టాపిక్‌లోకెళ్తే, మహేష్ బాబు గారిది ఏదైతే 2 పిక్స్ ఉన్నాయో అవి అరాచకం అన్నమాట. అంటే అన్న లుక్స్‌ని మనకు వాళ్ళు ప్రెజెంట్ చేసారు. జక్కన్న గురించి తెలిసిందే కదా! సినిమాలో ఉండేది ఏది మనకు రివీల్ చేయడు. అందుకని చాలా క్లీన్ అండ్ క్లామ్‌గా ఒక అడవిలో గాని, ఒక మామూలుగా రేంజ్ దగ్గర సారీ మామూలుగా కరివర్ దగ్గర అన్న కూర్చోవడం గాని, అది శ్రీ మహావిష్ణువుతో పోలుస్తూ కూడా చాలా మంది అంటే అలా కూర్చునే విధానం అది మళ్ళీ మీకు వివరిస్తది కూడా చూడండి. ఇలా రకరకాలుగా మళ్ళీ మా అన్న ఇట్లా వన్ సైడ్ లుక్ ఇచ్చినప్పుడు కూడా రాముడితో పోల్చడం గాని, శ్రీరాముడితో పోల్చడం గాని ఇలా అన్నమాట. కొన్ని చానా విధంగా మనోళ్ళు చేసే విధంగా మనోళ్ళు చేసుకోరు. నాకు తెలుసబ్బా ముందే. ఇలాగే కాంట్రోవర్సీ దానికి స్పెషల్ పార్ట్ 1 వాళ్ళ కోసమే స్పెషల్ ఏంటిదంటే ఎవరైతే ట్రోల్ మెటీరియల్ చేస్తున్నారో విపరీతంగా వాటిని చెప్తారో వాళ్ళందరి కోసమే అన్నమాట. అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మన ఇండియన్ మార్కెట్‌లో 2000,00,00,000 ఏదైతే ఉందో టాప్ 2000,00,00,000 మార్కెట్ ఏదైతే ఉందో మన ఇండియాలో 2000,00,00,000 అనేది ఏదైతుందో అది ఒక మ్యాజిక్ ఫిగర్ మనకి. కానీ ఈ సినిమాలో ఆ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. అర్థమైందా? ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. అర్థం చేసుకొని స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఫస్ట్ డే 2000,00,00,000 నేను అన్నాను. డెఫినిట్‌గా ఫస్ట్ డే మన ఇండియాలో లేని రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేసి కూర్చుంటది అక్కడ ఫస్ట్ డే. అర్థమైంది కదా! బద్దలు కొట్టి కూర్చుంటది. అదేదైతే 350,00,00,000 ఉన్నాయో దాన్ని దాటొచ్చు. 500,00,00,000 దాకా పోవచ్చు. ఇంకా ఎక్కువ పోయినా అతిశయోక్తి లేదు ఫస్ట్ డే. ఈ స్టార్టింగ్ ఫిగర్ ఏదైతే చెప్పి 2,000,00,00,000 ఫస్ట్ వీక్‌లోనే 2,000,00,00,000 అనేది వాళ్ళ టార్గెట్ అయి ఉంటది. ఎందుకంటే ఆ స్టోరీ అన్నమాట. మనం 'త్రిబుల్ ఆర్'తో చూసుకోగానే చానా విపరీతమైన అప్పుడు ఎప్పుడు లేని ఒక ఫుల్లు అటు చూసినావా ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నమాట. అలాగే 'పుష్ప' సినిమా కూడా దాన్ని బ్రేక్ చేయడం గాని, తర్వాత ఇప్పుడు 'వారణాసితోని' డెఫినిట్‌గా చెప్తున్నా మహేష్ అన్న డెడికేషన్ గాని, అలాగే 'జక్కన' అన్న మ్యాజిక్ గాని ఈ సినిమాకి ఎంత ప్లస్ అయితే అంటే 2,000,00,00,000 అనేది ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. ఫస్ట్ వీక్‌లోనే 2,000,00,00,000 అనేది నాకైతే అనిపిస్తుందబ్బా. ఎందుకంటే ఇది మహేష్ బాబు అన్న కాడి నుంచి గాని అలాగే మన బాబాయ్ 'త్రిబుల్ ఆర్' సినిమా కూడా చానా ఫేమ్ గాని, చానా క్రేజ్‌గానే వచ్చిందన్నమాట రాజమౌళి గారికి. అలాగే మహేష్ అన్న నుంచి కూడా ఈ సినిమాలో తన మేకోవర్ గాని, జక్కన్ గురించి తెలిసిందే ప్రతి సినిమాకి మనం ఎప్పుడైతే 'ధ్రువ' సినిమాలో రామ్ చరణ్ అన్న సిక్స్ ప్యాక్ ఎలా ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది. ఇంకో కొత్త లుక్ కావాలి. ఒక కొత్త బాడీ కావాలి. అవసరమైతే కొత్త ఫేస్‌ని క్రియేట్ చేస్తున్నాడు. మహేష్ అన్న చేసినట్టు అలా మన రామ్ చరణ్ అన్న 'త్రిబుల్ ఆర్‌లో' సిక్స్ ప్యాకే మార్చేసినట్టన్నమాట. ఇలా ఒక మనిషిని తన సినిమాలో ఇదివరకు ఎన్నడూ కనిపించిన విధంగా చేస్తాడు. అది ఒకటి. స్టోరీ టెల్లింగ్ అన్నమాట. ఇది గ్రాండ్ విజువల్ కాదు. గ్రాండ్ మైథాలజీ కాదు. అంతకు మించి ఏదైతే ఉందో అది మన 'జక్కన్న స్పెషల్ ఎడిషన్' అన్నమాట. 'జక్కన్న స్పెషల్ ఎడిషన్' మళ్ళీ చెప్తున్నా కదా! మన ఇండియన్ మార్కెట్‌లో ఏదైతే 2,000,00,00,000 టాప్ మూవీ ఉందో వాడు డెఫినిట్‌గా ఫస్ట్ వీక్‌లోనే క్రాస్ చేస్తాడబ్బా! చెప్తున్నా కదా! అంత భారీ హైప్ ఉన్న మూవీ ఇది. ఇంత భారీ కటౌట్ ఉన్న మూవీ. ఇప్పుడేదైతే 'స్పిరిట్' వస్తుంది. ఇంకా చానా 'ఫౌజీ' వస్తుంది. 'ఫౌజీ' కూడా మామూలు బీభత్సం ఉండదు. వీటన్నిటితో పాటు దీనికి అంతకు మించి డబుల్ క్రేజ్ ఉంది. ఎందుకంటే మనం 'త్రిబుల్ ఆర్' సినిమా వచ్చినప్పుడు జక్కన్న మార్కెట్ గాని, స్పీడ్ గాని, జేమ్స్ కెమెరాన్ గారు గాని, ఇంకా ఎవరు మొన్నొచ్చింది చూడబ్బా! మెహర్ నోల్ సార్ మెహర్ నోల్ ఈ ఈ అమ్మ మన మ్యూజ్ ఈని మెహర్ నోల్ అనొచ్చింది. ఏదో నోలన్ అబ్బా! నోలనే మొన్నొచ్చింది కదా! 'ది ఓడిసీ' అని చెప్పి ఒరిజినల్ పేరే మర్చిపోయినా. ఆయన మన 'ట్రిపుల్ ఆర్' గురించి మాట్లాడే విధానం గాని, అలాగే 'స్పైడర్ మ్యాన్' కూడా 'ట్రిపుల్ ఆర్' నేను చూసినాను మాట్లాడటం గాని చెప్తున్నాను కదా! ఈ సినిమాకి అన్ని ప్లస్ 'ట్రిపుల్ ఆర్‌లో' మన డైరెక్టర్ ఏదైతే ఉందో ఆయనకు అంత భారీ హైప్ అంతకు డబుల్ హైప్ అనమాట. డెఫినిట్‌గా మళ్ళీ చెప్తున్నా రాసిపెట్టుకొని 2,000,00,00,000 అనేది ఫస్ట్ వీక్ మాత్రమే. ఓన్లీ స్టార్టింగ్ ఫిగర్ మాత్రం నాట్ మ్యాజిక్ ఫిగర్. మళ్ళీ వీడియో మీకు మళ్ళీ సినిమా 'వారణాసి' రిలీజ్ అయినప్పుడు డెఫినిట్‌గా ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంటది. మనం ఇంతకంటే ముందు ఎవరు చేసుండరు అనుకుంటా ఈ వీడియో. చేసి ఉండరు. ఎందుకంటే మరీ ఇంత టూ మచ్‌గా ఎవరు మాట్లాడరు కదా! ఎందుకంటే నేను చానా వీడియోల్లో గూడా కొన్ని బాగుంటే నేనే బాగా మాట్లాడతానన్నమాట. కలెక్షన్ గురించి ఏ సినిమా గురించి నేను మాట్లాడను. ఫస్ట్ టైమ్ అంటున్నా కదా! ఇది పిక్స్ ట్రోల్ అయితాయని నాకు తెలుసు. దానికి ముందే చెప్పిన నేను సాయంత్రం మీకు స్పెషల్ వీడియో వస్తదని ముందే చెప్పిన. ఇప్పుడు కూడా అంటున్నా. నాకు డెఫినిట్‌గా నేను దేవుడిని బట్టి కాదు.
సినిమాలో మ్యాజిక్ నాకు అర్థమైందనమాట. మీకు కూడా అర్థమైద్ది. ఫస్ట్ మనకి ఏదైతే టీజర్ ఇచ్చిర్రో నార్మల్‌గా అసలు మోషన్ పోస్టర్ యమ్మ ఏంటిదసలు బీభత్సం అనమాట. 'సంచార్' అనేది ఒక హైప్ క్రియేట్ చేసి పెట్టింది. డెఫినిట్‌గా మళ్ళీ చెప్తున్నా కదా! మహేష్ అన్న బ్లడ్ బాత్ అనమాట. రక్తంతో స్నానం చేసేస్తాడు ఈ సినిమా కలెక్షన్‌తోటి. డెఫినిట్‌గా మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మోర్ వీడియోస్ వస్తాయి. ఓకే. అంతవరకు బాయ్.